మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏంటి అంటే కుజుడు. కేవలం తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, కేతుతో కలిపి ఉన్నటువంటి కుజుడు, లాభస్థాన స్థిత శుక్రుడు, చంద్రుడు. నిజానికి శుక్రుడు లాభస్థానంలో అనుకూలిస్తూ ఉన్నటువంటి బలం కన్నా తృతీయమందు కుజుడిచ్చేటువంటి పట్టు చాలా ఎక్కువ. సహజీన వదే చాదా భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఈ సహజ స్థానము అనగా తృతీయ స్థానమందు ఎప్పుడైతే ఉపచయ స్థానమందు కుజుడు ఉంటారో ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి అన్నారు. అంటే ఇక్కడ మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి గ్రహంగా కుజుడు ఉన్నారు. ప్రత్యేకించి జన్మ రాశి యందు బుధుడు లేదా గురుగ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు పై అధికారులతోటి సమస్యలో, అలాగే ఏదైనా నిందారోపణలు మొయ్యవలసి రావడమో, మీరు చేయనటువంటి పనిని కూడా మీరు పలానా పనిని తప్పు చేశారు, లేదా మీరు ఇది ఇలా చేశారు అలా చేశారని నిందారోపణలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటి నుండి బయటపడడానికి, ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడడానికి, బుద్ధిభ్రంశము అనగా ఇక్కడ గురుబుధులు జన్మరాశి యందు ఉండి మనం అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ పని ఎలా చేయాలి, ఈ పరిస్థితి నుండి ఎలా దాటాలి అనేటువంటి బుద్ధి చాంచల్యము, అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించినప్పుడు, ఆర్థికంగా ఎక్కువగా కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఖర్చు పెరిగిపోతూ ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భాల నుండి మిమ్మల్ని కుజుడు కాపాడుతూ ఉంటారు. పై చెప్పినటువంటి సందర్భాలు జీవితంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా కుజుడు కాపాడుతూ ఉంటారు. ఇష్టసిద్ధి, నీకు నచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇస్తారు, ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. సహజమైనటువంటి స్వభావంతో మీరు ఉండేటువంటి విధంగా పై పటాటోపాలు చూసి మనల్ని ఎవడో ఇష్టపడక్కర్లేదు, మనల్నిగా ఇష్టపడాలి లేదా వారు స్వీకరించాలి అనేటువంటి ధోరణిలో ఇతరుల దగ్గర మీ యొక్క ఒరిజినాలిటీని బయటపడుతూ ఉంటారు. ఇది కావాలని చేసేటువంటి ప్రక్రియ. ఈ మైండ్ సెట్లో మార్పు వస్తుంది. జెన్యూన్గా ఉండాలి, ఇది నేను అని అందరికీ తెలియాలి అనేటువంటి విధానంలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. మీ సహజ స్వభావాన్ని బయటపెడుతూ ఉండేటువంటి విధంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి విధంగా మీరు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ కుజకేతువుల యొక్క యుతి ద్వారా కొంత ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలతోటి, అలాగే ఒక నూతనమైనటువంటి వరవడితోటి ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ పందా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేవు. కుటుంబపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి.